నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రధాన రహదారిపై పగిలిన లారీ టైరు తప్పిన పెను ప్రమాదం గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పిలుపు ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్ సెప్టిక్ ట్యాంకులో విషవాయువు కార్మికుడు మృతి మరో ముగ్గురికి అస్వస్థత ఇక డీటెయిల్స్ చూస్తే సమస్యలపై శంకారావం కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బస్తీలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ఈ సందర్భంగా సౌత్ శంకర్లాల్ నగర్లో 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ కురేఫీ, పల్లవి యాదవ్, అజీం రసూల్, కళ్యాణి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. आओ सदम अन्ना पीछे ओके ओके तो देखो ऐसा साइड जितना हटे उतना कवर होता देखो भैया ऐसा इधर उधर हट जाओ इधर देखो चाहो इधर देखो जाओ भैया शान भाई बस भाई सामने ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఒక బిల్డింగ్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసిన 4 కార్మికులలో ఒకరు మృతి చెందారు. ట్యాంక్ నుండి విషవాయువు వెలువడడంతో మరో 3 అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. కార్మికుడు మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా హాస్పిటల్కు తరలించారు. లోపల మా ప్రైవేట్ అయితే సెప్టిక్ ట్యాంక్ ఇట్లా మాట్లాడుకొని వచ్చినాం. మేము మాట్లాడుకొని వస్తే లోపల కెమికల్ ఉందని మాకు చెప్పకుండా మేము సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తామని పోరాడు లోపల దిగిండు. మేము దిగమన్నా లోపల దిగని మాకు అంటే ఇబ్బంది పెట్టిండు. దిగినాం లోపల కెమికల్తో తప్పున ఒకడు పడగానే
ఇంకోటి గొప్ప ఇద్దరు పడ్డాడు. ఆయన కాబట్టి ఇంకోటి పడ్డాడు. ఆయన కాబట్టి నలుగురు పడ్డాడు. మొత్తం నలుగురు పడితే ముగ్గురిని బయటికి తీసినాం. ముగ్గురు బయటకు తీస్తే ఈయన స్పాట్లో చచ్చిపోయాడు. ఫస్ట్ దిగి కాబట్టి చచ్చిపోయాడు. ముగ్గురు హాస్పిటల్లో ఉన్నారు. ఈయన పేరు ఏం పేరు చనిపోయిన ఏం పేరు? సుధాకర్. మీరు ఎంతమంది మొత్తం? మొత్తం 6 ఉన్నాం మేము. 4 దిగుతాం. ఒక ఆయన స్పాట్ డెడ్ అయ్యాడు. ముగ్గురేమో బయట ఉన్నాం. ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మన ఇందూరు బిడ్డ తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. నిఖత్ బాక్సింగ్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తొలి తెలుగు బిడ్డ కావడం మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఆమె విజయం మరెంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఏపీలోని శ్రీకాకుళం పట్టణంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిపై చైన్ స్నాచర్లు తమ హస్తలాఘవం ప్రదర్శించారు. స్థానిక సూర్యమహల్ సమీపంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మహిళ మెడలోని బంగారు చైన్ను మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన 2 యువకులు అపహరించుకుపోయారు. ఈ సంఘటన అక్కడ సీసీ కెమెరాలో రికార్డైంది. ఇక తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరిస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తెలంగాణ సంపత్ అన్నారు. పెట్టుబడిదారులను కబ్జాకోరులను సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యమ ద్రోహులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించడం తెలంగాణ ఉద్యమకారుల మీద దాడిగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్, భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుని అండ్ మలిదశ తెలంగాణ ఉద్యమకారుని. నిన్న ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో 3 రాజ్యసభ అభ్యర్థులను, నిజంగా నాకు అనిపిస్తుంది తెలంగాణ సమాజం మీద. రోజుకింత కేసీఆర్ గారికి తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ మీద రోజుకింత ప్రేమ పెరిగిపోతుంది. ఎందుకంటే తెలంగాణ కోసం అనేక మంది 1200 మంది విద్యార్థులు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప, విద్యార్థులు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్ప, నీ ఇంట్లో 4 చేస్తేనో లేకపోతే నిన్న నువ్వైతే ప్రకటించిన చూడు 3 రాజ్యసభ అభ్యర్థులను, వాళ్ళు చేస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదని నేను తెలియజేస్తున్నా. నిజంగా తెలంగాణ ఉద్యమకారులారా, టీఆర్ఎస్ పార్టీలో అణిగిమలుగుతున్నట్టు దగాపడ్డ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, తెలంగాణ ఉద్యమకారులారా, నిన్న ఏదైతే రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారో అది తెలంగాణ ఉద్యమకారుల దాడిగా నేను పేర్కొంటున్నా. ఈరోజు నిజంగా కేసీఆర్ గారు ఏమన్నా చిత్తశుద్ధి ఉండాలి కదా నీకు. నీ ఎమ్మటి తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు మోసి చెట్టు పెట్టి అంత పైకి తీసుకొస్తే తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాని నువ్వు ఇలా ముఖ్యమంత్రి గద్దెనెక్కినవు. తెలంగాణ ఉద్యమకారుల పుణ్యమాని నువ్వు తెలంగాణ రాష్ట్రం వస్తే ఈరోజు అదే తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టి ఇలా నీ అహంకార పెత్తనం అనేది చూపెడుతున్నావు. ఇలా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు ఇలా ఏ ఒక్కరు మంత్రికి కూడా సమాధానం చెప్పే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఏ ఒక్క తెలంగాణ ఉద్యమకారునికి మీరు న్యాయం చేసిరు చెప్పాలని నేను తెలియజేస్తున్నా. నీ దాంట్లో పెట్టుబడిదారులకు ఇలా ప్రాధాన్యత ఉంది. నీ దాంట్లో బడా కార్పొరేట్ సంస్థలకు ఇలా ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్ గారు. నేను నిజంగా కేసీఆర్ గారిని నేను సూటి ప్రశ్న అడగదలుచుకున్నా. అయ్యా, నిన్న నువ్వు ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థులను అయితే నాకు నవ్వు అనిపిస్తుంది. ప్రకటిస్తే తెలంగాణ కోసం మరణించినట్టు శ్రీకాంతాచారి తల్లి గుర్తు రాలేదా? తెలంగాణ కోసం ఢిల్లీలో మరణించినట్టు యాదిరెడ్డి కుటుంబం గుర్తు రాలేదా? పోలీస్ కృష్ణయ్య కుటుంబం గుర్తు రాలేదా? ఒక సుమన్ గుర్తు రాలేదా? ఒక ఇషాన్ నాయక్ గుర్తు రాలేదా? ఇంతమంది తెలంగాణ అమరవీరులు కుటుంబాన్ని గుర్తు రాలేదా? వాళ్ళు రాజ్యసభకు పంపించే అర్హతలు లేవా వాళ్ళకు? ఎందుకు నీ అహంకారం ఏముందని నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు తెలంగాణలో? ఇకనైనా నేను తెలంగాణ ఉద్యమకారులకు 2 చేతులు పెట్టి నేను దండం పెట్టి తెలియజేస్తున్నా. అయ్యా ఉద్యమకారులరా, ఇకనైనా బయటికి రండి. మరో తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుడదాం. చేయి కలిపి ఈ ఉద్యమ ద్రోహుల పరిపాలనను అంతం చేద్దామని నేను తెలియజేస్తున్నా. నిన్న హెటోరో సంస్థ పార్థసారథి రెడ్డి గారు వారు మాత్రం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు. పాలకుర్తి మండలం బసత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ అర్కుటి మహేందర్ యాదవ్ అధ్యక్షతన ట్రాఫిక్ నిబంధనలు, గంజాయి నియంత్రణ, నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్, పాలకుర్తి ఎంపీపీ అనసూయ రామరెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ షబ్బీర్, అదనపు ఎస్ఐ శివానిరెడ్డి, ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి రాంబాబు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. డ్రైవింగ్ చేసినా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉన్నా, పిల్లలు నడిపినా కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు. ఇది వినడానికి చాలా చిన్నగా అనిపించినా కూడా చాలా ముఖ్యమైనది. రోడ్స్ చాలా బాగున్నాయి, కేర్ఫుల్గా ఉండండి. సెకండ్ థింగ్, సైబర్ క్రైమ్ గురించి సిఏ గారు చాలా డీటెయిల్గా చెప్పిండు. ఇవి కూడా నేరస్తులు మన దేశంలో కాదు, నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్, లండన్, ఎక్కడెక్కడి నుంచో. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, అందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయా, అందరికి ఇంటర్నెట్ ఉందా? సో ఒక్కసారి మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయినామంటే వరల్డ్ వైడ్ వెబ్ అంటాం. అంటే ప్రపంచంలో మనకు దానివల్ల మంచి లాభం ఉంది. దాన్ని మనము నాలెడ్జ్ తెలియకుండా కనుక సరిగా ఏది ఫ్రీగా రాదు కదా. ఉడికిన వాడు మనకు ఏం లేకుండా నీకు ₹1,00,000 లోన్ ఇస్తా, లేకపోతే ₹1,00,00,000 ఈ ప్రైజ్ వచ్చిందంటే ఇంకెవరు ప్రైజ్ తీసుకోవడానికి సిద్ధంగా లేకుండా మనకే ఇస్తాడా? రాగానే మనం గ్రేట్గా ఫీల్ అయిపోతాం, నిజంగానే నేనే అదు చేసి ఇబ్బంది పెడుతుంటారు. దానికి పరిష్కారం ఏంటంటే తెలియని వారికి ఎవరికి ఫోన్లో ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు. తర్వాత ఏవి బ్లూ కలర్ లైన్ అందరికి ఐడియా ఉందా? వాట్సాప్లో వచ్చినప్పుడు కింద బ్లూ కలర్ పడుతుంది, ఏర్పడి మన ఫోన్ మొత్తం వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. వాడు అక్కడ కూర్చొని మనం మీ ఫోన్ మీరు ఉపయోగించినట్టు వాడు ఉపయోగిస్తాడు. సో బ్లూ లింక్ ఎట్టి పరిస్థితులలో క్లిక్ చేయొద్దు. అది చాలా వివరంగా మీరు రెగ్యులర్గా మీ గ్రామాలలో కానీ ప్రజలు 10 మంది కలిసినప్పుడు చెప్తా ఉండండి 3-4 సబ్జెక్ట్స్. నెక్స్ట్ వన్, విత్తనాల గురించి చాలా క్లియర్గా చెప్పిండు. నకిలీ విత్తనాలు అంటే ఎక్కడో విత్తనాలను, పనికిరాని విత్తనాలను తయారు చేసి జర్మినేషన్ దాన్ని చేయడం ఒకటి. రెండోది, విత్తనాలు మంచిగా ఉంటాయి, వేరే రాష్ట్రాల్లో పర్మిషన్ ఉంటుంది, మన దగ్గర పర్మిషన్ ఉండదు. సో మన దగ్గర పర్మిషన్ లేకపోతే వాటిని మన దగ్గర నకిలీ విత్తనాలు అంటారు. సో ఆ విషయంలో కేర్ఫుల్ ఉండండి. మీరు ఎప్పటి నుంచో అలవాటై పర్మిషన్ లేకపోయినా కూడా గుంటూరు నుంచి, కర్ణాటక నుంచి తెచ్చేసుకుంటా అంటే పెద్ద దొంగతనం చేసినంత, పెద్ద నేరం చేసినంత ఇబ్బంది అవుతుంది. సో అదొకటి జాగ్రత్తగా ఉండండి, ఆ పొరపాట్లు కూడా చేయకండి. మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా నిరంతరం పనిచేయడానికి తెలంగాణ పోలీస్ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీఎస్ గారు, తర్వాత మన రామగుండం కమిషనరేట్ ఐజీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్, వీళ్ళు నిరంతరం ప్రజల్ని అవేర్ చేయండి, ప్రజలకు తెలియచెప్పండి అని ఎప్పుడు చెప్తుంటారు. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీకు ఇబ్బంది ఎదురైనప్పుడు పోలీస్ స్టేషన్ దాకా పరిగెత్తుకొని రావాల్సిన అవసరం లేదు. ఒక నెంబర్ ఉంది, ఐడియా ఉంది అందరికీ? ఏం నెంబర్ అది? 100. దానికి డయల్ చేస్తే ఛార్జ్ పడదు, తెలుసు కదా? 100. ఏ ప్రాబ్లం అయినా, రోడ్ యాక్సిడెంట్ కానీ, దొంగతనం కానీ, అమ్మాయిల వేధింపులు కానివ్వండి, చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డా కూడా చెప్పండి సార్, కుక్కల గూడూరు పోతుంటే రోడ్డు మీద చెట్టు విరిగి పడ్డది. అప్పుడు ఫోన్ కాల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి రావడమా, లేకపోతే ఆర్ఎన్బీకి చెప్పడమా, గ్రామ పంచాయతీకి చెప్పడమా, ఏదో ఒకటి చేయగలుగుతాం. అంటే ప్రజలందరికీ కూడా 100 నెంబర్ ఒకటి చెప్పండి. దీంతో పాటు ఇంకొక నెంబర్, బహుశా మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో తెలియదు, ఇంకొక నెంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. 1930 సేవ్ చేసుకోండి. సైబర్ క్రైమ్ ఏదైనా జరిగితే, అంటే మొబైల్ ఫోన్లో మీ డబ్బులు పోయినాయి, మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారు, మీ ఫోటోలు తీసుకున్నారు, ఏ రకంగా అపరిచిత వ్యక్తి ఫోన్లో మిమ్మల్ని ఇబ్బంది పెడితే 1930. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం మన్బహాల్లో బొడ్రాయి దుర్గమ్మ మాత ప్రతిష్టాపన జరిగింది. డప్పు చప్పులతో, జలకడవలతో ఆడపడుచులు బయలుదేరారు. ఆ తర్వాత దుర్గమ్మ, బొడ్రాయి విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు.
ధన్యవాదేవనాభ్యో నమః. జై బలో దుర్గా భవానీ మాతా కీ. జై బలో దుర్గా భవానీ మాతా కీ. ఓం ఓషధయస్వం వదందే సోమేన సహనాజ్ఞాః తస్మై కరోతి బ్రాహ్మణస్వం రా. సోమేన సహనాజ్ఞాః తస్మై కరోతి బ్రాహ్మణస్వం. అందరూ ఒకరిలో ఓం యోగం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్. ఇక నిర్మల్ జిల్లా బాసర బైంసా ప్రధాన రహదారిపై ట్రిపుల్ ఐటీ వద్ద లారీ టైర్ పగిలింది. ఒక్కసారిగా లారీ టైర్ పగలడంతో మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్ నుండి నిజామాబాద్కి సుమారు 15 లక్షల విలువ గల సోయా పంట ఆ లారీలో అమ్మకానికి వెళ్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీకాంత్ పాంపట్వార్, మీడియా మిత్రుడు అజయ్, స్వీట్ వాటర్ యాజమాని నాసీర్, కాజా మెయినుద్దీన్ పలువురు ప్రయాణికుల సహాయంతో నీటిని తెప్పించి మంటలను ఆర్పారు. ఏ బాబు उसका डब्बा दे दे. బాడీ పోయి ఇంకో బాడీకి మొత్తం లోడ్ లోపల లోడ మీద బాడీ మొత్తం అది బాగా నీట్ అయిపోయింది. వేడితోనే అది టైర్ వలిపోయి మంట అయిపోయింది. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని గోదావరికని ఏసీపీ గిరిప్రసాద్ అన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతానగర్ రామ్నగర్లో సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం చేపట్టారు. సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని 75 ద్విచక్ర వాహనాలతో పాటు 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో 1 టౌన్ 2 టౌన్ రామగుండం సిఐలతో పాటు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే మనం శాంతి భద్రత పరిరక్షణకు ప్లస్ వీళ్ళకు అవగాహన కల్పించడం కోసము ఈ ప్రోగ్రామ్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మా దగ్గర ఉన్న 6 సిఐలు ప్లస్ 10 మంది ఎస్ఐలు, అపార్ట్ ఫ్రమ్ దట్ 80 మంది సిబ్బంది అందరం కలిసి మొత్తం ఆ ఏరియా అంతా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అంటే మనం దీంట్లో ఏంటంటే ఎవరెవరు కొత్త వ్యక్తులు వస్తున్నారు ఇళ్లలో, వాళ్ళు ఉన్నారా లేరా, ప్లస్ వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, కొత్తలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ మనం చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వెహికల్స్, ఎందుకంటే మన గోదావరికని ప్రాంతంలో ఈ వెహికల్స్ పోవడం ప్లస్ ఈ మన ఇది సైలెన్సర్లు గట్టిగా పెట్టి చేయడం, నెంబర్ లేకపోవడం ఇవన్నీ జరిగింది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ చూస్తే 75 టూ వీలర్స్ ప్లస్ 7 ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది. ఈ సరైన ధృవపత్రాలు ఎక్కువ పెడితే మనం విడుదల చేయడం జరుగుతుంది. ప్లస్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేవు, దాంట్లో 7 నెంబర్ ప్లేట్ లేవు, వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఫింగర్ ప్రింట్ తీసుకొని ఇంతకుముందు నేరాలకి ఏమైనా పాల్పడరా అది కూడా చూడడం జరుగుతుంది. ప్లస్ మనకు ముఖ్యంగా ఏంటంటే మహిళల శాంతి భద్రత అన్నది మనకు టాప్ ప్రయారిటీ. దానిలో భాగంగా మనం ఆ లోపల సీతానగర్లో తిరిగి ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. అంటే ఆ 70 ఏళ్ళ అమ్మతో పాటు కనీసం
3వ తరగతి చేసిన పాపతో అందరితో మాట్లాడడం జరిగింది, వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది, అది ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మన సీసీ కెమెరాలు ఇక్కడ అంటే ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుతో సమానం. సో మనకి ఇక సీసీ కెమెరాలు పెట్టడం గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, చాలా అభినందనమైన విషయం. సో ఇంకా మా సీసీ కెమెరాలు కూడా బాగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రభుత్వం నిషేధించిన ఈ గాంజా కానీ గుట్కా కానీ ఇతర అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించిన దాని గురించి వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కంట్రోల్కి వచ్చింది, బట్ మనకు 0 కావాలి, కంట్రోల్ కాదు ఇక్కడ కావాల్సింది, మనకు 0 కావాలి. 0% అయ్యేదాకా మనం ఉపేక్షించలేదు, అంటే నిద్రపోయేది లేదు, ఎట్టి పరిస్థితి దాని వెంట పడుతూనే ఉంటాం. సో అది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇంటింటికి పోయి అడగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఏపీలోని అనంతపురం శ్రీ సత్యసాయి ఉమ్మడి జిల్లాలోని పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటనారాయణ, సిమెంట్ పోలన్న టీఎన్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెదమారెప్ప, సీనియర్ వడ్డెర సంఘం నాయకుడు టి కృష్ణమూర్తి, ఎర్రవంకపల్లి గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశానికి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా ఒడ్డెర కుటుంబ సోదరులు ఈ సభకు హాజరైనందుకు, ఇంత భారీ పెద్ద సంఖ్యలో హాజరైనందుకు వారికి పేరు పేరున నా నమస్కారాలు. గౌరవనీయులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విస్తృత సమావేశానికి రావడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఎంతో ఆనంద ఉత్సాహంతో ఉన్నది. ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ ఎలక్షన్లో ఏ రోజు ఏనాడు వస్తాయో తెలియదు కాబట్టి అందులో భాగంగా ఈ బాదుడే బాదుడే కార్యక్రమం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపురం జిల్లాకు రాక సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేస్తున్నందుకు వారికి మా పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ అనంతపురం హార్బర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అనంతపురం హార్బర్లో ఉన్న ప్రతి డివిజన్ కార్యకర్తలకు, డివిజన్ నాయకులకు వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఓకేనా, అందరికీ నమస్కారం. జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి ఈ యొక్క సమావేశానికి రావడం అందరికీ నమస్కారం. ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి కుటుంబ సభ్యులందరూ హాజరయ్యి ఈ యొక్క సభని విజయవంతం చేసిన పేరు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా అనంతపురం హార్బర్ ప్రభాకర్ చౌదరి ఆధారంలో జరగడంలో ఎంతో సంతోషంగా ఉంది. మా జిల్లాకి రావడం కూడా ఎంతో సంతోషంగా. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాన రహదారిపై పగిలిన లారీ టైరు, తప్పిన పెను ప్రమాదం. గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సహకరించండి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పిలుపు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, గోదావరి కని ఏసీపీ గిరిప్రసాద్. సెప్టిక్ ట్యాంకులో విషవాయువు, కార్మికుడు మృతి, మరో 3కి అస్వస్థత. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.